మకర రాశి వారికి ఏప్రిల్ 6వ తేదీ సోమవారం అనగా రేపటి రోజున ఆ దిన ఫలితాల ప్రకారం మీ జీవితంలో జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మీరు ఈరోజు ఈ వీడియోలో తప్పకుండా తెలుసుకోండి. అలాగే మీకు రేపటి రోజు సాధారణంగా మొదలయ్యే రోజులాగా కనిపించిన లోపల ఒక పెద్ద మార్పుకు సంకేతంగా మారబోతుందన్నమాట. ముఖ్యంగా మధ్యాహ్నం 3:50 తర్వాత మీ జీవితంలో జరిగే సంఘటనలు మీరు ఊహించని విధంగా ఉండబోతున్నాయండి. ఈ సమయం సాధారణ సమయం కాదు. మీరు మీ గతంలో మీరు ప్రయత్నించిన ఎన్నో ప్రయత్నాలు చేసినా మీరు మౌనంగా పెట్టుకున్నటువంటి ఆశలు అలాగే ఇవన్నీ ఫలితాల రూపంలో మీ ముందుకు రావడానికి సిద్ధమవుతున్న క్షణం. మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఒక విషయం ఒక్కసారిగా మీకు దగ్గర అవుతుందండి. ముఖ్యంగా మీరు ఎప్పటి నుంచో ఇలా అయితే బాగుంటుంది అని అనుకున్న ఒక విషయం ఉంటుంది కదా, ఇప్పుడు నిజం అయ్యే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. అది ఉద్యోగం కావచ్చు, డబ్బు కావచ్చు, ఒక వ్యక్తితో మళ్ళీ కలిసే అవకాశం కావచ్చు. ఇదే సమయంలో మీరు ఒక ఊహించినటువంటి ఫోన్ కాల్ మీకు రాబోతుంది. ఈ కాల్ సాధారణంగా వచ్చే కాల్ కాదు, మీ జీవితంలో ఒక కొత్త మలుపు తీసుకురావడానికి కారణం కూడా అయ్యే కాల్ అనమాట. ఈ కాల్ ఎవరి ద్వారా వస్తుందంటే కనుక మీరు గతంలో కలిసిన కానీ ఇప్పుడు దూరంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ద్వారా రావచ్చు, లేదా మీకు తెలియని ఒక కొత్త వ్యక్తి కానీ మీ జీవితానికి సంబంధించిన ఒక ముఖ్యమైనటువంటి సమాచారం చెప్పడానికి మిమ్మల్ని సంప్రదించవచ్చు. ఇంకా ఆసక్తికరమైనటువంటి విషయం ఏమిటంటే అండి, ఈ కాల్ వెనుక ఒక మధ్యవర్తి పాత్ర కూడా ఉండే అవకాశం ఉంటుందన్నమాట. అంటే ఒక వ్యక్తి మీ గురించి ఇంకొకరికి చెప్పే ఆ వ్యక్తి మిమ్మల్ని సంప్రదించేలా చేసే పరిస్థితి, ఇందులో ఒక స్త్రీ పాత్ర కూడా ఉండే సూచనలు అయితే ఉన్నాయి. ఆమె మీకు సహాయం చేయాలని భావించి మీ పరిణామానికి కారణమవుతుంది. ఈ కాల్ ద్వారా మీరు తెలుసుకునే ఒక విషయం ఏమిటంటే, మీ జీవితంలో నిలిచిపోయినటువంటి ఒక పని మళ్ళీ ప్రారంభం అవడం కావచ్చు, లేదా మీరు వదిలివేసిన ఒక అవకాశం మళ్ళీ మీ చేతిలోకి రావడం కూడా కావచ్చు, మీరు కోల్పోయిన ఒక బంధం మళ్ళీ కలవడం కూడా కావచ్చు. కానీ ఇక్కడ మీరు జాగ్రత్తగా ఉండాల్సిన విషయం అండి, ఈ కాల్ వచ్చిన వెంటనే ఎమోషనల్గా వెళ్ళిపోకండి. మాట్లాడే ప్రతి మాటను శ్రద్ధగా వినండి, ఆలోచించండి, తర్వాత నిర్ణయం తీసుకోండి. ఈ ఒక్క కాల్ అనేది మీ జీవితాన్ని చాలా ఎత్తుకు తీసుకెళ్ళగలదు, లేదా చిన్న తప్పుతో మళ్ళీ వెనక్కి కూడా లాగలదు. కాబట్టి మకర రాశి వారు ఎవరైనా సరే అండి, ఇప్పుడు మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇప్పుడు మకర రాశి వారి దిన ఫలితాలు, రేపటి రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి క్లియర్గా తెలుసుకుందాం. మకర రాశి చక్రంలో 10వ స్థానంలో ఉంటుందండి. ఇది శ్రమ, క్రమశిక్షణ, పట్టుదలకి ప్రతీకగా భావించబడుతుంది. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాలు. ఈ నక్షత్రాల ప్రభావం వల్ల మకర రాశి వారి జీవితంలో కష్టపడుతూ ముందుకు వెళ్ళే వ్యక్తులుగా మారుతారనమాట. మకర రాశి వారు చాలా సీరియస్గా, బాధ్యతాయుతంగా ఉంటారండి. మీరు పని విషయంలో చాలా కట్టుదిట్టంగా ఉంటారు. బయటకు కాస్త కఠినంగా కనిపించిన లోపల చాలా సున్నితమైనటువంటి మనసును కలిగి ఉంటారు. ఏ పని చేసినా పూర్తయ్యే వరకు వదిలిపెట్టరు. నమ్మిన వాళ్ళ కోసం ఏదైనా చేయగలరు, కానీ ఒక్కసారి నమ్మకం దెబ్బతింటే మళ్ళీ దగ్గర కావడం చాలా కష్టం. మీరు జీవితంలో ఆలస్యంగా ఎదిగినా కూడా స్థిరంగా ఎదుగుతారండి. మకర రాశికి అధిపతి గ్రహం శని గ్రహం అండి. శని ప్రభావం వల్ల వీరి జీవితంలో పరీక్షలు ఎక్కువగా ఉంటాయి, కానీ చివరకు మంచి ఫలితాలు ఖచ్చితంగా వస్తాయన్నమాట. ఇక రేపటి రోజు మీకు కలిసి వచ్చే రంగు నలుపు లేదా గోధుమ రంగు. ఈ రంగులు మీకు శుభాన్ని తీసుకొని వస్తాయి. కలిసి వచ్చే సంఖ్య 4, 8, 10. ఈ సంఖ్యలు మీకు అదృష్టాన్ని కూడా కలిగిస్తాయి. దక్షిణ పశ్చిమ దిశ, ఈ దిశలో చేసే పనులు ప్రయాణాలు విజయాన్ని కూడా ఇస్తాయండి. రేపటి రోజు మకర రాశి వారికి ఒక ఊహించినటువంటి అద్భుతం జరగబోతుంది. ప్రత్యేకంగా మీ ఇంట్లో తెల్లారిన తర్వాత ఒక శుభ సంకేతం కనిపించే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మీరు ఎదురు చూస్తున్న ఒక వార్త అకస్మాత్తుగా వినే అవకాశం, ఇంట్లో ఒక ఆనందకరమైనటువంటి విషయం జరిగే సూచనలు, దూరంగా ఉన్న వ్యక్తి నుంచి మళ్ళీ సమాచారం రావచ్చు, ఒక పాత సమస్యకు పరిష్కారం కూడా దొరకవచ్చు. ఇది మీకు చిన్న విషయంలాగా కనిపించినా మీ జీవితంలో పెద్ద మార్పుకి ఇది ప్రారంభం అవుతుందన్నమాట. రేపు మీరు చేసే ప్రతి పని ఆలోచించి చేయాలండి. ప్రత్యేకంగా మీరు తీసుకునే నిర్ణయాలు, మీరు కలిసే వ్యక్తులు మీ భవిష్యత్తును ప్రభావితం కూడా చేస్తాయన్నమాట. మకర రాశి వారి కష్టానికి ప్రతీకలు. మీరు పడిన కష్టం వృధా కాదు, దానికి ఫలితం ఇప్పుడు తప్పకుండా కనిపించబోతుంది. రేపటి రోజు మీరు ఒక కొత్త ఆశ, ఒక కొత్త మార్గం చూపిస్తుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళండి. శని దేవుడిపై నమ్మకం ఉంచండి, విజయమే మీ గమ్యం అవుతుందన్నమాట. సాధారణంగా రేపటి రోజు మీకు మొదలైనా కూడా, అలా అనిపించినా కూడా మధ్యాహ్నం 3:50 తర్వాత ఒక్కసారిగా మీ జీవితంలో ఒక ఆశ్చర్యకరమైనటువంటి పరిణామం చోటు చేసుకోబోతుంది. మీరు ఊహించినట్టుగానే ఒక ఫోన్ కాల్ మీకు రాబోతుందండి. కానీ అది కేవలం ఒక కాల్ కాదు, మీ జీవితాన్ని మలుపు తిప్పి ఒక కీలక సందేశం అన్నమాట. ఈ కాల్ ఎవరి ద్వారా వస్తుందంటే, మీరు గతంలో పరిచయం ఉన్న ఒక వ్యక్తి ద్వారా రావచ్చు. ఒకప్పుడు మీకు దగ్గరగా ఉండి కొన్ని కారణాల వల్ల దూరంగా వెళ్ళిపోయినటువంటి వ్యక్తి ఇప్పుడు మళ్ళీ మీతో సంప్రదించడానికి ముందుకు వస్తారు. ముఖ్యంగా R మరియు S, అలాగే K మరియు P అక్షరాలతో
పేర్లు మొదలయ్యే వ్యక్తుల ద్వారా ఈ కాల్ వచ్చే సూచనలు చాలా బలంగా కనిపిస్తున్నాయండి. కానీ ఈ కథలో ఒక ముఖ్యమైనటువంటి మలుపు ఏమిటంటే ఈ కాల్ వెనుక ఒక స్త్రీ పాత్ర చాలా బలంగా ఉంటుంది. మరి ఆ స్త్రీ ఎవరంటే కనుక ఆమె మీ కుటుంబానికి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి కావచ్చు, లేదా మీ జీవితంలో ఒకప్పుడు మీకు సహాయం చేసిన వ్యక్తి అవ్వచ్చు, లేదా మీరు పెద్దగా పట్టించుకొని ఒక వ్యక్తి కూడా కావచ్చు. కానీ ఆమె మనసులో మాత్రం మీరు ఎదగాలి, మీరు జీవితంలో మంచి స్థాయికి చేరాలనే నిజమైన కోరికైతే ఉంటుంది. ఆమెనే ఈ కాల్ రావడానికి కారణం అవుతుంది. ఆమె ఒక వ్యక్తికి మీ గురించి చెప్పి వారిని ఒకసారి సంప్రదించండి, వారికి ఒక అవకాశం ఇవ్వండి అని ప్రోత్సహించి ఉండొచ్చు. లేదా మీ పరిస్థితిని అర్థం చేసుకొని మీకు ఉపయోగపడే సమాచారం అందేలా మార్గం చూపించవచ్చు అనమాట. ఈ కాల్ ఎందుకు రాబోతుందంటే మీరు గతంలో చేసిన కష్టం, మీరు చూపిన నిజాయితీ, మీరు ఎవరికి చేసిన సహాయం, ఇవన్నీ ఇప్పుడు మీకు ఫలితంగా మీ దగ్గరకు వస్తున్నాయండి. కొంతమందికి ఇదొక ఉద్యోగం అవకాశం గురించి కాల్ కావచ్చు, ఇంకొంతమందికి ఇది ఆర్థిక లాభం లేదా ఒక కొత్త ప్రాజెక్టు ప్రారంభం కావచ్చండి. మరికొంతమందికి ఇది జీవితంలో మళ్ళీ ముందుకు వెళ్ళే ఒక అవకాశం కూడా అవ్వచ్చు. ఈ కాల్ ద్వారా మీకు కొత్త ద్వారం తెరుచుకుంటుంది. ఇది చిన్నదిగా కనిపించిన భవిష్యత్తులో ఇది మీ జీవితాన్ని పూర్తిగా మార్చే స్థాయికి తీసుకెళ్లే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీరు జాగ్రత్తగా ఉండాల్సిన విషయం కూడా ఉందండి. ఈ కాల్ వచ్చిన వెంటనే ఉత్సాహంతో నిర్ణయాలు తీసుకోకండి. అలాగే ఆ వ్యక్తి మాటలు, ఆ స్త్రీ ఉద్దేశం ఇవన్నీ అర్థం చేసుకొని మీకు నిజంగా లాభం కలిగే దారిని మాత్రమే ఎంచుకోండి. మధ్యాహ్నం 3:50 తర్వాత మీ ఫోన్ మోగే ఆ క్షణం మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమయ్యే క్షణం అనమాట. ఈ యొక్క రాశి వారికి ఇప్పుడు ఒక ముఖ్యమైనటువంటి హెచ్చరిక అవసరం అండి. మీరు నిజాయితీగా నిబద్ధతతో జీవించే వ్యక్తులు కాబట్టి అందుకే ప్రతి ఒక్కరిని మీరు మీలా మంచి వాళ్ళే అని అనుకుంటూ ఉంటారు. కానీ ఈ సమయంలో ఆ ఆలోచన కొంచెం ప్రమాదకరంగా మారే అవకాశం అయితే ఉంటుంది. మీ చుట్టూ కొంతమంది వ్యక్తులు ఉంటారు, మీ ముందు వచ్చి ఎంతో మంచిగా, గౌరవంగా, స్నేహంగా మాట్లాడుతూ ఉంటారు. మీకు సహాయం చేస్తున్నట్లుగా, మీ పక్షాన ఉన్నట్లుగా నటిస్తారు. కానీ అదే వ్యక్తులు మీరు కనిపించని సమయంలో మీ గురించి తప్పుగా మాట్లాడడం, మీపై అనుమానాలు కలిగించడం, మీ అవసరాలను అడ్డుకోవడం వంటి పనులు చేస్తున్న సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇది సాధారణ విషయం కాదండి. ఈ వ్యక్తులు మీ ఎదుగుదలను చూసి అసూయతో ఇలా ప్రవర్తిస్తూ ఉన్నారు. కాబట్టి మీరు కష్టపడి సాధిస్తున్న ప్రతిదీ వాళ్ళకి ఇష్టం ఉండడం లేదు. అందుకే మీ ముందుకు నవ్వుతూ వస్తూ వెనక పక్కన గ్రోతులు త్రవ్వడానికి సిద్ధంగా ఉంటారు. మీ ముందు నవ్వుతారు, మంచిగా ఉన్నట్టు నటిస్తారు, మీ వెనక మాత్రం గోతులు త్రవ్వుతారనమాట. ప్రత్యేకంగా మీరు గమనించాల్సినటువంటి విషయం ఏమిటంటే ఎవరు మీకు చాలా ఎక్కువగా దగ్గర అవ్వాలని ప్రయత్నిస్తూ ఉన్నారు, ఎవరు మీ వ్యక్తిగత విషయాలు తెలుసుకోవాలని ప్రయత్నిస్తూ ఉన్నారు. అలాంటి వ్యక్తుల విషయంలో మీరు తప్పనిసరిగా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా మీ ప్లాన్స్ కానీ, మీ ఆలోచనలు కానీ, మీ ఆర్థిక విషయాలు కానీ ఎవరికి కూడా చెప్పకండి. ఎంత దగ్గర వ్యక్తి అయినా ఈ సమయంలో కొంచెం దూరంగా ఉండడం మీకే మంచిది. మీరు చేసే ప్రతి పని గురించి ముందుగా ఆలోచించండి. ఎవరి మాట విని వెంటనే నిర్ణయం తీసుకోవద్దండి. మీకు నచ్చని విషయం అయితే లేదు అని చెప్పడానికి వెనకాడకండి. ఈ యొక్క రాశివారు సాధారణంగా ఎప్పుడు కూడా చాలా మౌనంగా ఉంటారన్నమాట. ఈ జాగ్రత్తలు ఎందుకు అవసరం అంటే కనుక చిన్న తప్పు కూడా పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంటుంది. మీ పేరు, మీ గౌరవం, మీ సంపాదన ఇవన్నీ ప్రభావితం అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. కానీ కాస్త అప్రమత్తంగా ఉంటే ఎవరు ఏమి చేసినా మీకు ఎలాంటి నష్టం అయితే చేయలేదన్నమాట. ఈ యొక్క రాశి వారికి ఎప్పుడు కూడా అంటే అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉందండి. ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వారికి రేపటి రోజున చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు ఇంతకాలం చేసిన కష్టానికి గుర్తింపు రావడం మొదలవుతుంది. పై అధికారుల నుంచి ప్రశంస లేదా కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇక వ్యాపారస్తులకు లాభదాయకమైన రోజు, కొత్త డీల్స్ కుదిరే అవకాశం ఉంది. పాత కస్టమర్లు మళ్ళీ మీ వద్దకు రావచ్చు. చిన్న పెట్టుబడులు కూడా మంచి లాభాలు అయితే ఇవ్వగలవు. ఇక డబ్బు పరంగా మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. మీకు రావాల్సిన డబ్బు తిరిగి వచ్చే అవకాశం ఉంది. చిన్నగా లాభాలు మొదలై పెద్దగా మారే సూచనలు అయితే ఉన్నాయి. ఇక విద్యార్థులకు మంచి రోజు, చదివినది సులభంగా గుర్తుండే అవకాశం ఉంది. పరీక్షలు రాసే వారికి మంచి ఫలితాలు కూడా రావచ్చు. ఇక ప్రేమలో ఉన్న వారికి మంచి మార్పులు కనిపిస్తాయి. చిన్నపార్థాలు తొలగిపోతాయి. పాత గొడవలు సర్దుకునే అవకాశం కూడా ఉంటుంది. వివాహితులకు కుటుంబంలో ఆనందం, శాంతి పెరుగుతుంది. కుటుంబంలో సానుకూల వాతావరణం ఉంటుంది. మీ మాటలకు విలువ కూడా పెరుగుతుందండి. ఇంట్లో శుభవార్త తప్పకుండా వినేటువంటి ఆనందాన్ని తీసుకురావచ్చు. ఆరోగ్యం సాధారణంగానే బాగానే ఉంటుంది. కానీ అలసట, చిన్న సమస్యలు రావచ్చు. సమయానికి ఆహారం తీసుకోవడం, విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం. చిన్న వ్యాయామం లేదా నడక మీకు చాలా మంచిగా ఉంటుందన్నమాట. చిన్న ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయని ప్రయాణం ద్వారా కొత్త అవకాశాలు రావచ్చు. ముఖ్యంగా దక్షిణ పశ్చిమ దిశలో చేసే ప్రయాణం మీకు శుభాన్ని అయితే ఇస్తుంది. సోమవారం కావడంతో శివారాధన చాలా శుభప్రదం. ఓం నమః శివాయ అని జపించడం వల్ల మనశ్శాంతి లభిస్తుంది. ఇక మీకు అంటే ఈ యొక్క రాశి వారికి రేపటి రోజు ఒక సాధారణ రోజు కాదండి. మీరు కాస్త శ్రద్ధగా, తెలివిగా వ్యవహరిస్తే ఈరోజు మీకు జీవితంలో మంచి మలుపుగా మారుతుంది. అన్ని రంగాల్లో అనుకూలత ఉన్న రోజు. మీరు తీసుకునే చిన్న నిర్ణయాలు కూడా మీకు పెద్ద విజయాలకు దారితీస్తాయన్నమాట. జాగ్రత్తగా ఉండండి. అవకాశాలను గుర్తించండి. మీపై నమ్మకం ఉంచుకోండి. దేవుడిపై విశ్వాసం కూడా ఉంచుకోండి. మీ కష్టం ఎప్పుడు వృధా కాదు. మీ సమయం వచ్చేసింది. రేపటి రోజు మీ జీవితంలో ఒక కొత్త వెలుగును తప్పకుండా తీసుకురావాలి. ఆ వెలుగు మీ భవిష్యత్తును ప్రకాశింపచేయాలి. ధైర్యంగా ముందుకు వెళ్ళండి. విజయం తప్పకుండా మీదే అవుతుంది.
ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తే విజయాలన్నీ మీవే. చూశారు కదండి మకర రాశి వారు. ఈ వీడియో మీ అందరికీ నచ్చితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. మకర రాశి వారు ఎవరైనా సరే అండి మొట్టమొదటిసారిగా ఫస్ట్ టైం మన ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. ఈ వీడియోని ఇంకొంతమందికి షేర్ చేయడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం అయితే చేయండి. రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.